మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అవనిగడ్డ జనసేనలో అసమ్మతి మరింత ముదిరింది. బుద్ధప్రసాద్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానిక జన సైనికులు. బుద్ధప్రసాద్కు టికెట్ కేటాయిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వాలని వారంతా డిమాండ్ చేశారు. ఇక కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు రామకృష్ణ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తే ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పెంచిన పార్టీని తుంచడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు రామకృష్ణ. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అవనిగడ్డ జనసేనలో అసమ్మతి మరింత ముదిరింది. బుద్ధప్రసాద్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానిక జన సైనికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, అవనిగడ్డ జనసేనలో ఏం జరుగుతోంది? ఎందుకింత తీవ్ర వ్యతిరేకత? మొదటి నుంచి కూడా మండలి బుద్ధప్రసాద్ చాలా సౌమ్యుడిగా పేరు పొందినవారు. అలాగే 2-3 సార్లు సక్సెస్లు కూడా చవి చూశారు ఆయన. ఏం జరుగుతోంది అసలు? జనసేన పార్టీకి కృష్ణా జిల్లా నుంచి అవనిగడ్డ టికెట్ను కేటాయించింది కూటమిలో భాగంగా. ఈ అవనిగడ్డ టికెట్ కోసం చాలామంది మొదటి నుంచి ఎవరైతే జనసేనలో పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు బుద్ధప్రసాద్ జనసేనలో చేరటంని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదైతే మొదటి నుంచి పార్టీలో కష్టపడిన వారికి పక్కన పెట్టి టీడీపీ నుంచి వచ్చిన వారిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారికి టికెట్ కేటాయిస్తాము అని వస్తున్న వార్తలను మేము పూర్తిగా ఖండిస్తున్నామని, ఎవరికి పార్టీలో టికెట్ కేటాయించాలి అనే అంశం పైన మరొకసారి స్పష్టత వస్తే బాగుంటుంది అనే విషయంలో కూడా జన సైనికులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే జనసేన పార్టీలో మొదటి నుంచి అవనిగడ్డలో కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బండ్రెడ్డి రామకృష్ణ టికెట్ను ఆశించారు. అయితే పెడన లేకపోతే అవనిగడ్డ 2 ప్రాంతాల నుంచి కూడా ఎక్కడి నుంచైనా కూడా పోటీ చేయడానికి సిద్ధమని బండ్రెడ్డి రామకృష్ణ చెప్పారు. అలాగే బండ్రెడ్డి రామకృష్ణతో పాటుగా మొదటి నుంచి జనసేన పార్టీలో కొనసాగుతున్నటువంటి విక్కుర్తి శ్రీనివాస్, అలాగే మాదివాడ వెంకటకృష్ణన్, ఈ ఇద్దరు కూడా పార్టీ టికెట్ కోసం ఆశించి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే జనసేనకు కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్ను జనసేనకు కూటమిలో ఇవ్వగానే బండలి బుద్ధప్రసాద్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. టీడీపీ పార్టీకి ఖచ్చితంగా రాజీనామా చేసి తన పోరాటం చేసి చూపిస్తాను అని చెప్పడంతో పాటుగా టీడీపీలోని కొంతమంది అధ్యక్షులు, జిల్లా స్థాయి అధ్యక్షులు రాజీనామాలు కూడా సమర్పించిన నేపథ్యంలో ఈరోజు మండలి బుద్ధప్రసాద్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయనకు టికెట్ ఇస్తారు అనే విషయం మీద పునరాలోచన అయితే చేసుకోవాలి అని చెప్పి జన సైనికులు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పి బండ్రెడ్డి రామకృష్ణ ప్రకటించారు. దీంతో పాటుగా మొదటి నుంచి పార్టీ పటిష్టత కోసం ఎలా అయితే కష్టపడ్డామో ఇప్పుడు బుద్ధప్రసాద్కి టికెట్ ఇచ్చినట్టయితే పార్టీని విడదీయడానికి కూడా దానంతగా సిద్ధంగానే ఉన్నాము అని కూడా జన సైనికులు మండిపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాలి. మొత్తంగా జన సైనికులు అయితే తీవ్రంగా అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. రావణ్ బాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి.